మనతో పాటు సురేష్ యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు బ్రదర్? ఫార్ములా ఏరియాస్ కేసు చాలా అంశాలు కనిపిస్తా ఉన్నాయి. నిజంగానే కేటీఆర్‌తో తప్పు చేయలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. లేదు ఇందులో మనీ లాండరింగ్ ప్రజా ధనాన్ని వృధా చేశారంటూ మాట్లాడుతుంది కాంగ్రెస్. 6 మోసాలకి 12 మాసాల్లో ఏదో ఒకటి డైవర్షన్. హ్మ్. కాలువ నీళ్ళు అడిగితే కాళేశ్వరం కూలిపోయిందని డైవర్షన్. పింఛన్లు అడిగితేనేమో డబ్బులు లేవని డైవర్షను. ఏది దేని సందర్భం లేకు అసలు ఇలా ఇప్పుడు యాసంగి కాలంలో రైతు బంధుని రైతు భరోసా చేసి 10ని పిలుస్తా అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ 12 నెలల కాలంలో ఒక్కసారి కూడా ఇవ్వకోకుండా ఇప్పుడు 15,000 రూపాయలకి 12,000 తగ్గించారు. కానీ జనంలో రైతాంగంలో తిరుగుబాటు వస్తుందని, కాలంలో నీళ్ళు ఇవ్వకపోతే తిరుగుబాటు వస్తుందని, పంట పండించిన పంటను కూడా కొనకుండా కళ్ళల్లో కూతురుపాలైతే ఇబ్బంది అయితేనే తిరుగుబాటు అయితే రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి ఉంటుందని ఈ డైవర్షన్లో భాగంగానే కేటీఆర్ గారి మీద కేసు. ఎవరండి అవినీతి గురించి మాట్లాడేది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతారా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 50 లక్షల రూపాయలు సంచితో దొరికిన దొంగ ఈయన మమ్మల్ని అనేది. నేనేమంటున్నానంటే నిజం ఇల్లు దాటేకలా అబద్ధం కూడా తిరిగి వస్తుంది అన్నమాట. ఇప్పుడు కేటీఆర్ గారి విషయం కూడా జరిగేది అది. మీరు ఎన్ని ప్రాపగండాలు చేసినా ఎన్ని ఇబ్బంది చేసినా ఆయన తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి కొడుకండి ఆయన. ఆయన పక్కన అవినీతి మరకలు అంటిస్తే మీరు బురద పూసుకురని నీ నోరే మోరే అని అందరు కూడా అట్లే ఉంటుందంటే తప్పు కదా. కేసీఆర్ అంటే ఆయనకి మీకు పోలిక, కేటీఆర్ గారికి మీకు పోలిక. అక్షరం ముక్కరు ఆయన అర్థం దద్దమ్మ నువ్వు ఆయన పట్టుకొని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అంటే నిన్న కూడా కొంతమంది కాంగ్రెస్ నేత అందులో ముఖ్యంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూడొచ్చు పాస్పోర్ట్ రద్దు చేయాలంటే? ఎవరు పాస్పోర్ట్ రద్దు చేయాలా? కేటీఆర్ గారి పాస్పోర్ట్ రద్దు చేయాలి, కేసీఆర్ గారి పాస్పోర్ట్ సీజ్ చేయాలని మాట్లాడుతున్నాం. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. అత్యధిక కేసులు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి. బెయిల్ మీద బయట తిరుగుతున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఇంకో 4 సంవత్సరాలు అన్నదమ్ములతో మాత్రం పరారు కావడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాగానే లంకెబిందెల కోసం వచ్చిన ఇక లంకెబిందెలు లేవని ఒక దొంగ లెక్క పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ దోచుకోవడానికి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతారు. కేటీఆర్ గారికి ఏం అవసరం? ముఖ్యంగా కేటీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సోనియా గాంధీ బెయిల్ మీదే ఉంది, రాహుల్ గాంధీ బెయిల్ మీదే ఉంది, ప్రియాంక గాంధీ గారు బెయిల్ మీదే ఉన్నారు, వాళ్ళ బావ వాద్రా గారు బెయిల్ మీదే ఉన్నారు. మాట్లాడుతున్న బలమూరి వెంకట్ గారు మీరు కూడా మీకున్న కేసులు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ముందు మీరు పారిపోయి ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి సిద్ధంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని గుల్ల చేసి రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది పెట్టకుండా ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది? ఏ వర్గం సంతోషం? పేదోడు ఇల్లు కట్టుకుంటే ఓరని కళ్ళుని మీ అన్న ఇల్లే ఉంచుతావు, పేదోని ఇల్లు గూలగొడతావు, హైదరాబాద్లని ఇబ్బంది పెడతావు, ముఖ్యంగా ముగిసిబాదులను ఇబ్బంది పెడతావు. రాష్ట్ర రైతాంగానికి ఇప్పటివరకు కూడా 25% రుణమాఫీ కాలేదు, మొత్తం 100% ఇష్టం నువ్వు పొంగనాలు కొడతావు. నేనేమంటానంటే నీ రివెంజ్ తప్పితే నీ కాడ మ్యాటర్ లేదు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడం తప్పితే నీ కాడ నీ 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 మైండ్ నీ డిస్టర్బ్లో ఉన్నావు, ఫిజికల్గా డిస్టర్బ్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. రివెంజ్ తప్పితే అభివృద్ధి గురించి ఆలోచన లేదు. మేమేం కోరుకుంటాం అంటే నువ్వు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయి, నువ్వు అన్నట్టు రాష్ట్రంలో రైతు భరోసా నువ్వు అన్నట్టు ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి కనీసం భూవ పెట్టలేకుండా గురుకుల పాఠశాల 66 మంది చావుకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇవన్నీ వదిలేసి ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గిస్తే 65 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో కనీసం రైతాంగానే 600 మంది దాకా చనిపోయారు. నేను ఒక రైతు బిడ్డ చెప్తున్నా, అసలు నీకు చేయదలుచుకుంది చెప్పినావు, చేస్తా అన్నావు, 3 ఫీట్ల అయినా 100 ముచ్చలు చెప్పినావు, ఏమైంది? మేము ఒకటే మాట్లాడుతున్నాం, కేటీఆర్ గారికి నువ్వేం చేయదలుచుకున్నావు దానికి తగిన బుద్ధి మీకు కూడా చెప్తాం. మీరు సిద్ధంగా ఉండాలా. నువ్వు దొంగవైనవని నీ నోరు మోరి అని అందరికీ నువ్వు బురదంటించుకొని పూసినట్టు అందరు బుద్దామంటే నడవదు. నువ్వు దొంగవైనవని అందరు దొంగ చేస్తాను నడవదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ. ఆయన పాస్పోర్ట్ రద్దు చేయడం కాదు, 4 ఏళ్లలో వాళ్ళ అన్నదమ్ములతో కలిసి అమెరికాకి పారిపోతున్నాడు. తెలంగాణ ఉన్న సంపద చూసుకొని ముందర ఆయన పోతారు. కాబట్టి ఆయన రెడ్ కార్నర్ నోటీస్ చేయాలి. బలమూరి వెంకట్ కానీ ఇంకోటి మాట్లాడేటప్పుడు నాలుకలు నోరు అన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు మీ ప్రాంతానికి సంబంధించి అద్దెకి దయాగురు కొన్ని వ్యాఖ్యలు చేసి కదా. అద్దంకి దయారికి పదవి లేదు, అద్దంకి దయారికి సీటే లేదు, అద్దంకి దయారికి లెక్కే లేదు, ఉంటే ఉండు అని బుద్ధిమాన మాట్లాడితే ఈ రాష్ట్ర మంత్రులే వాళ్ళు ఏం చేసారు, ఆయన్ని పక్క పెట్టిరు. సెల్ఫీ వీడియో చేసి అయిపోయింది కేసు అయిపోయింది అని మాట్లాడితే నీకే ఒక విఘ్నత లేకుండా నీకే ఒక సంస్కారం లేకుండా మాట్లాడే వ్యక్తి నువ్వు ఏమైతే కేటీఆర్ గురించి మాట్లాడే అద్దంకి దయాకరా? నీకు ఎక్కడ ఉందా అవకాశం ఉందా? నీకు ఒక పదవి ఉందా? నీకు ఒక లెక్క ఉందా? ముందు నీ పదవి గురించి తాపత్రపడు. కేటీఆర్ గారిని తిడితే పదవి వస్తుంది, కేసీఆర్ గారిని తిడితే పదవి నీకు అసలు పదవి రాదురా నాయన. నువ్వు ఎన్ని మొత్తుకున్నా పదవి రాదు. అద్దంకి దయాకర్ రాసి పెట్టుకో. తుంగతుర్తి ప్రాంతంలో నీకు అద్దంకి దయాకర్ పేరు చెప్పినా గుర్తుపట్టలేరు. కార్యకర్తలకు కష్టకాలను వదిలిసిపోయినవని తిట్టుకొని ఉంటే అద్దంకి దయాకర్ మాట్లాడతాడు ఆ కేటీఆర్ గారి గురించి. పదవుల కోసమేనా కేటీఆర్ పైన విమర్శలు ఇచ్చారు? ఇవాళ కేటీఆర్ గారిని తిడితే పదవి వస్తుంది,
కేసీఆర్ గారిని తిడితే 10 వస్తుంది. ఆయన ఆఫర్ పెట్టినమాట ఎవడు ఎక్కువ తిడితే అంత వస్తుందని. అందుకే కదా వీళ్ళందరూ మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నారు? ఎవడేం మాట్లాడు 7 మంత్రులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఫుల్అప్ చేయట్లేదు? ఈ రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోయింది. హోంమంత్రి ఎందుకు లేడు? ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. కారం పెట్టి పచ్చి కారం పెట్టి కారం ముద్దలతో అన్నం గురుకుల పాఠశాల తినిపిస్తుంటే విద్యాశాఖ మంత్రి ఎటుపోయిండు? ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎటుపోయిండు? 1003 గురుకుల పాఠశాల పెట్టింది మేమైతే ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఒక ఆకునూరు మురళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి చేస్తున్న దగులు బాజీ నాటకంలో భాగంగానే ఈ గురుకుల పాఠశాలలో చావులు. మేమేమంటే పదే ఒకసారి కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. నీ పిల్లగాలు అయితే అట్లే ఊకుంటావా? నీ పిల్లలు అట్లే మేమేమంటున్నాంటే రాష్ట్ర రైతాంగ పక్షాన నీకు చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు కేసీఆర్ చరిత్ర దూరిపేస్తా కేసీఆర్ చరిత్ర లేనివాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎలాగుంటుందో తెలంగాణలో అదే జరుగుతుంది. నాకు చరిత్ర కావాలని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్ర అయితే తెలంగాణ ఉద్యమంలో చరిత్ర నీవు. ఇలా హైదరాబాద్లో ఎందుకు వచ్చినవరా రేవంత్? ఇలా రైతు రుణమాఫీకి ఎందుకు వచ్చినవరా రేవంత్? ఇలా రాష్ట్ర రైతాంగం రైతు భరోసాకి ఎందుకు వచ్చినవరా రేవంత్ అని కన్న కూతలు కూస్తున్నా అంటే కన్న తిడుతున్నా అంటే నీకు తప్పితే ఎవరు నడవట్లే. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కొంచెం బుద్ధి సోయి ఏమైనా జ్ఞానం ఉంటే మాత్రం మాట్లాడేటప్పుడు అన్నీ చూసుకొని మాట్లాడాలా. కేటీఆర్ గారు తెల్ల పేపర్ లాగా తిరిగి వస్తారు. మీరు చూసుకోరి. ఆయన మచ్చలేని చంద్రుడు ఖచ్చితంగా బయటకి మీరు ఎన్ని చేసినా ఎన్ని ప్రాపగాండ చేసినా జరిగేది అది.